వెల్కమ్ టు పిఆర్కే స్టడీ సర్కిల్. ఈరోజు మనం టీజీ ఈసెట్ గురించి తొందరగా మనం ఎక్కువ ఈ డొమైన్లో మైనింగ్ ఇంజనీరింగ్ డొమైన్లో ఎక్కువ మార్కులు వితిన్ షార్ట్ పీరియడ్లో నేర్చుకుందాం అనుకుంటాం. మనకు మే 12కి ఎగ్జామ్ ఉంది. తొందరగా ఎవరైతే స్టార్ట్ చేయలేదో వీళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. నార్మల్గా ఫస్ట్ మనం ఫార్మోస్ట్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఏ సబ్జెక్ట్ నుంచి వెళ్ళి ఎన్ని మార్కులు వస్తున్నాయి, దాని వెయిటేజ్ ఎంత అనేది తొందరగా తెలుసుకోవాలి. అన్నెసరీ టాపిక్ చదువుకొని మన టైం అంతా వృధా చేసుకోకుండా మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు, ఎంత ఏ వెయిటేజ్ ఉంది, ఎంత దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అట్లాంటి దాని మీద మనం బేస్ చేసుకుంటే ఎక్కువ స్కోర్ చేస్తాం. మనం కొద్దిగా స్మార్ట్ వర్క్ చేయడం కొరకు దీన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫస్ట్గా మనం ఇక్కడగా చూసినట్టయితే మనకు ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేటివి 2023 నుంచి వెళ్ళి 2024 వరకు సిలబస్ అనేది చేంజ్ ఏమీ లేదు. కానీ 2024 అనేది సిలబస్ చేంజ్ అయింది. ఒకసారి మీరు గమనించినట్టయితే ఇక్కడ అండర్ గ్రౌండ్ మెటల్ మైనింగ్ మేనేజ్మెంట్ అని ఉంది. ఈ మేనేజ్మెంట్ అనేది 2021 నుంచి అంటే 2024 వరకు, అంటే 2023 వరకు, అంటే అప్పటి వరకు ఉంది. మళ్ళీ 2024 లాస్ట్ ఇయర్లో చేంజ్ అయింది. కాబట్టి అది గమనించాలి. మేనేజ్మెంట్ మీద మనం చదవడం వల్ల ఎక్కువ మనం లాస్ అవుతుంది టైం. తక్కువ టైంలో మనం స్కోర్ చేయలేము వాటిని చదవడం. అందుకని మెటల్ మైనింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సిలబస్ అనేది చాలా ముఖ్యం. ఆ సిలబస్ మీరు చూసుకొని మీరు కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇక్కడ ఈఓఎం ఉంది, ఎలిమెంట్స్ ఆఫ్ మైనింగ్. ఎలిమెంట్స్ ఆఫ్ మైనింగ్ టెక్నాలజీ, జియాలజీ, అండర్ గ్రౌండ్ కోల్ మైనింగ్, ఓపెన్ కాస్ట్ మైనింగ్, రాక్ మెకానిక్స్ అండ్ స్టార్టర్ కంట్రోల్, మైనింగ్ మిషనరీ, సర్వేయింగ్, అండర్ గ్రౌండ్ మెటల్ అండ్ అండర్ గ్రౌండ్ ఎన్వైర్న్మెంట్, నథింగ్ బట్ వెంటిలేషన్. ఇందులోకి వెళ్ళి ఈచ్ ఒక్కసారి మీరు అనలైజ్ చేసినట్టయితే ఒకసారి మీకు క్లియర్గా చూడడం కొరకు ఇక్కడ మర్చిపోండి. 2021 నుంచి ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పాను అంటే జస్ట్ ఇక్కడ అండర్ గ్రౌండ్ మెటల్ మైనింగ్ అండ్ మేనేజ్మెంట్ అనేది రెండు సిలబస్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఉన్నది. కానీ 2024 నుంచి చేస్తే ఇక్కడ 20 నుంచి 20 అనలైజ్ చూసినట్టయితే ర్యాండమ్గా ఈచ్గా సిలబస్ ప్రకారం ఇవ్వలేదు. 2024 నుంచి నాడు సబ్జెక్ట్ వైజ్ 10 క్వశ్చన్స్ మంచిగా క్లియర్గా ఈజీగానే ఇచ్చాడు. ఒకసారి ఇది క్లియర్గా లేకపోతే మీకు యూనిట్గా 1 యూనిట్ అనేది నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తా. మన డొమైన్లో చూసినట్టయితే ఎలిమెంట్స్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ ఉంది. ఇవన్నీ యూనిట్స్, యూనిట్ 1 నుంచి యూనిట్ 9 వరకు ఉన్నాయి. ఇవన్నీ చాప్టర్స్ కదా. ఈ చాప్టర్స్లో ఒకసారి 9 ఉంది కదా, ఈ చాప్టర్ నుంచి వెళ్ళి 10 క్వశ్చన్స్ మినిమం ఇస్తున్నాడు. ఎలిమెంట్స్ ఆఫ్ మైనింగ్ అంటే చూసినాక 9 to 10 90 క్వశ్చన్స్, అంటే ఈచ్ యూనిట్ నుంచి వెళ్ళి 10 క్వశ్చన్స్ పక్కా వస్తాయని మనకు అర్థమవుతుంది అక్కడనే. కానీ ఇక మిగతా 10 క్వశ్చన్స్ ఓన్లీ ఇక్కడ ఒక 10 క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ అందులో ఇలా యూనిట్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేశాడు. జస్ట్ ఒకసారి అనలైజ్ చేసుకున్నందుకు మనం చూద్దాం. ఇక్కడ ఈవైఎంలో 12 అంటే 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి. అండర్ గ్రౌండ్ కోల్ మైనింగ్ 2 క్వశ్చన్స్ ఎక్కువ యాడ్ అయ్యాయి. రాక్ మెకానిక్స్లో 2 క్వశ్చన్స్, అంటే ఇవి కొద్దిగా ఎక్కువ రివిజన్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ చదవాల్సి ఉంటుంది. లేదా అన్నిటి మీద బాగా ఫోకస్ చేయాలి. చేసిన మనం ప్రతి దాంట్లో 10 క్వశ్చన్స్ మినిమం అడుగుతున్నాడు. కాబట్టి మిగతా అన్నిట్లలో చూసినట్టయితే మినిమం ఆ 10 క్వశ్చన్స్ అందులో ఎక్కువ యాడ్ చేయడం జరిగింది. అంతే. ఇది సిలబస్. చూడండి ఎంత ఈజీగా ఇచ్చేసాడో క్లియర్గా. 1 by 1 యూనిట్ వైజ్ 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎక్స్ట్రా క్వశ్చన్ 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి నెగ్లిజిబుల్, బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ ద టు గెటింగ్ హై స్కోర్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఎలిమెంట్స్ ఆఫ్ మైనింగ్ మిషనరీ చూసినట్టయితే జస్ట్ యూనిట్, మళ్ళీ యూనిట్లో సబ్ డివిజన్ జరిగింది. అవి చాప్టర్స్ లెక్క మనం కన్సిడర్ చేసుకుందాం. ఒకసారి ఎలిమెంట్స్ ఆఫ్ మైనింగ్ ఇంజనీర్లో చాప్టర్స్ చూద్దాం. ఇక్కడ చూసినట్టు 6 చాప్టర్స్ ఇచ్చాడు. ఇంట్రడక్షన్ టు మైనింగ్, కాన్సెప్ట్ ఆఫ్ మైనింగ్ మెథడ్స్, డ్రిల్లింగ్ మెథడ్స్, ఎక్స్ప్లోజివ్, షాఫ్ట్ సింకింగ్, మైనింగ్. ఇందులో ఒకసారి చూసినట్టయితే ప్రతి దాంట్లో ఒక నువ్వు 2 క్వశ్చన్స్ వేసుకున్న ఈ యొక్క యూనిట్ చాప్టర్ నుంచి వెళ్ళి 12 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయని మనం అనుకుందాం. 12 క్వశ్చన్స్ వస్తాయి. మనం ఏం చేయాలి, ఎగ్జాక్ట్గా మనకు అది తెలియదు కదా. కాబట్టి ఈ చాప్టర్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే మనకు బెటర్. అట్లా ఒక నేను ఏమనుకుంటున్నా అంటే 60 క్వశ్చన్స్ ఇందులోకి వెళ్ళి ఒక యూనిట్ నుంచి వెళ్ళి 60 క్వశ్చన్స్ తయారు చేసుకుంటే ఆ 60 క్వశ్చన్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నథింగ్ బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏమేమి అడిగాడు, కొంచెం స్వయం ఉంటుందా, అందరూ తెలిసే ఉంటుంది స్వయం అని. అందులోకి వెళ్ళి మనం తీసుకున్నాయి అవి. దాని తర్వాత ఇంకా వేరే ఏపీ ఈసెట్ లాంటి, కర్ణాటక ఈసెట్ లాంటి అలాంటివి తెలిసినాయి. ఇవన్నిటిని గ్యాదర్ చేసుకొని మనం తయారు చేసుకుంటే అవి చదువుకుంటే వితిన్, అసలు చెప్పాలంటే ప్రతి ఒక్కటి వెరీ హై స్కోర్ అంటే మంచిగా చేయాలంటే మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే.
అంటే మనకు అందరికీ చాలామందికి మన సార్లు కావచ్చు, ఇన్స్టిట్యూట్‌లో కావచ్చు అందరూ చెప్పే ఉంటారు. ఇవో ఎలిమెంట్స్ మనం వాల్యూమ్స్ ఉన్నాయి. V1, 2, 1, 2, 3 ఉన్నాయి కదా! అవన్నిటిని చదవాలి. అందులో మనకు షార్ట్‌కట్‌లో మనం తయారు చేసినట్టు 59 బిట్స్ ఉంటాయి. అవన్నీ చదవాలి. అవన్నీ చదివి నార్మల్‌గా ఆహ్, అవి చదివి వాటికి టెస్టులు రాసుకుంటా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని మనం వెళ్తే ఇంకా బెటర్. కానీ ఇంత షార్ట్ పీరియడ్‌లో అన్ని చదివి, అన్ని గుర్తుపెట్టుకొని చేసేంత లేదు కాబట్టి, మనం ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటియో అవి అనుకోని మనం చదువుకొని పోతే మనకు కొద్దిగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. కొద్దిగా హార్డ్ వర్క్ చేసుకుంటే కన్నా కొద్దిగా స్మార్ట్ వర్క్ యూజ్ చేసుకొని కొద్దిగా ప్లానింగ్‌గా వెళ్తే ఎక్కువ స్కోర్ చేయడానికి మనకు సహకారం ఉంటది కాబట్టి నేను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఇట్లా చేస్తే నాకు తెలిసి ఒక మినిమమ్ 100 మార్క్స్ అంటే హైయెస్ట్‌గా 70 స్కోర్ చేయొచ్చని నేనైతే నిశ్చయించుకున్నా. ఆహ్, ఇది నేను తెలియజేయదలుచుకున్నది. మీకు అందరికీ ఇక్కడి దాకా చాలా వరకు కాన్సెప్ట్ అర్థమై ఉంటున్నది. ఈ నెక్స్ట్ ఒక వీడియోలో ఈ యొక్క ఎలిమెంట్స్ ఆఫ్ మైనింగ్‌లో ఒక 60 క్వెషన్స్ నేను ఇంపార్టెంట్ ఇస్తాను. మీకు అందులో డౌట్లున్న కొన్ని క్లారిటీ ఉంటే వాటికి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతా. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.